చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఒక ధైర్యంగా ప్రశాంతంగా ఉంటున్నారంటే కారణం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే కష్టం ఏంటో నాకు తెలుసు. రోజుకి కనీసం 16-17 గంటలు వాళ్ళ డ్యూటీలో ఉంటారు. ఇదే కాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి సామాన్యుడికి మాకు పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసు వాడు ఉన్నారు అనే ఒక ధైర్యంతో బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసు వారి పరిస్థితి ఏంటంటే, వాళ్ళు కష్టపడి పనిచేసిన వాళ్ళని సమాజంలో ప్రతి ఒక్కటి సవాలుగా మారింది. ఈరోజు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, నక్సలైట్ యాక్టివిటీస్ కానీ, అలాగే దోపిడీదారులను దొంగలను అరికట్టడంలో కానీ పోలీసులు పాపం వాళ్ళు చేస్తున్న సేవలు అద్భుతం. మన గురించే కదా. ఈ పరిస్థితుల్లో నిన్న చూసాం మన తెలంగాణలోని నిజామాబాద్లో ప్రమోద్ని ఏ రకంగా దారుణంగా చంపేశారు. మరి ఆ రకంగా ఉద్యోగ నిర్వహణలో ఉన్నవారిని పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉన్న ప్రమోద్ని మరి ఆ రకంగా దారుణంగా ఒక రౌడీ హత్య చేశాయంటే మరి మన సమాజం ఎటుపోతుందో ఆలోచించండి. ఇలాంటి వారిని మనం పట్టుకొని వారిని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టి వాడికి బెయిల్ వచ్చి మళ్ళీ వాడు అవసరమైతే మళ్ళీ శిక్ష అక్కడ సాక్ష్యాలు లేనందువల్ల కొంతమంది బయటకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మరి అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఏదైనా సరే కారణం కావచ్చు. ఆ ఎన్కౌంటరు 100% కరెక్ట్ అని. ఎందుకంటే ఈ రకంగా ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకి రక్షణ లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకొకడు ఇలాగే తయారవుతారు. ఏదేమైనా పోలీసులు ఆ రౌడీ షీటర్ని రియాజ్ అనేవాడిని ఎన్కౌంటర్ చేయడం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీకు చెప్తున్నా. మరి గతంలో మనం చూసాం అనేక మంది పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వాలు మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు స్టార్ట్ అవుతున్నాయి. అధికారులు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు హోంమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా కొంతమంది పోలీసు వారిని మార్చుకుంటాం. ఒక పవర్ఫుల్ అధికారులను కూడా ఈరోజు ప్రభుత్వాలు మారిన వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు జైల్లోకి వెళ్ళడం చూస్తాం. మరి ఎంతోమంది మన కళ్ళ ముందే విశాల్ గున్ని గారు మంచి ఆఫీసరు, యువకుడు, అలాగే మన సీత రామాంజనేయ గారు, మరి వీళ్ళందరూ మంచి మంచి ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తున్నారు. మరి ఏంటి ఈ పరిస్థితి? అంటే పోలీసులు కష్టపడి పనిచేసే పోలీసుల్ని రాజకీయ నాయకులు పదవులు వచ్చిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా పనిచేయించుకుంటాం, తర్వాత వారిని కేసులు ఇరికించడం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పదవిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు కేవలం 5 ఏళ్ళేనండి. ఆ 5 ఏళ్ళు కూడా ఉంటాడో పోతాడో తెలియదు. 2-3 సంవత్సరాలు పదవి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ టెంపరీగా వాళ్ళ కోసం మీరు పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. మరి వాళ్ళ మన అధికార పార్టీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సాక్షాత్తు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు దూషించడం చాలా బాధాకరం. మరి అధికార పార్టీలో ఉన్న అతను మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే, ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. మరి అనంతపురం జిల్లాలో రాయలసీమలో ఒక ముఖ్యుడు డైరెక్ట్గా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున వాళ్ళ మధ్యనే ఒక ఉన్నతాధికారిని ఆ రకంగా వార్నింగ్ ఇచ్చి తిట్టాడంటే పోలీసులు ఏ రకంగా పనిచేస్తారో చెప్పండి. కాబట్టి రాజకీయ నాయకులారా, మీరు పదవులు శాశ్వతం కాదు. మీరు ఫస్ట్ పోలీసులను గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే మీకోసం, మీ యొక్క బందోబస్తుల కోసం మీరు చెప్పిన పనులన్నీ వాళ్ళు చేయాలా? ఏదైనా తేడా వస్తే ఉన్నదన్నట్టుగా చేస్తే వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టు దూషిస్తారా? కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా మీకు పదవులు శాశ్వతం కాదు. పోలీస్ ఈజ్ ఎ పవర్ఫుల్. కానిస్టేబుల్ అయినా సరే, హోంగార్డ్ అయినా సరే, వాళ్ళ యూనిఫామ్ మీ జీవితంలో మీకు ఆ పోస్ట్ రాదు. అవసరమైతే కానిస్టేబుల్ మంత్రి అవుతాడు, మీ మంత్రి హోంగార్డు కూడా కాలేడు. అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటం అనేది తగదు. మా నంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోలీసుల కష్టాలను మేము చూపిస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో మాకు చాలా బాధాకరంగా ఈ విషయం చెప్తున్నాను. కాబట్టి పోలీసులు మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఇలాంటి వాళ్ళు టెంపరీగా ఉంటారు, పోతారు. మీరెప్పుడు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారు. ఆల్వేస్ మా సపోర్ట్ మీకే. థ్యాంక్ యూ వెరీ మచ్.